హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ హేటర్స్ మీ వాళ్ళు ఏం బీక్తున్నారయ్యా? మీ వాళ్ళు ఏం బీక్తున్నారు? ఈ తమ్నేల్ ఎందుకు పెట్టానంటే వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చూడండి, పూర్తిగా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రాత్రి మన కళ్యాణ్ ఒక వీడియో పెట్టాడు తన ఇన్స్టాగ్రామ్లో. ఏమని? ఒక అబ్బాయికి, చిన్నపిల్లాడికి ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చింది, 16 కోట్ల ఇంజెక్షన్ ఖర్చు అవుతుంది, దాంతో 9 కోట్లు అర్జెంటుగా కావాలి, కాబట్టి అన్నీ 3 రోజుల క్రితం చెప్తే వెరిఫై చేసుకొని ఈరోజు అన్నీ చూసుకొని ఈరోజు వీడియో అయితే చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్పడం అయితే జరిగింది. తను ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. సో ఇది ఎంత మంచి విషయం అండి, ఇది ఎంత మంచి మాట. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకుతారంటారు చూసారా? కోడిగుడ్డు మీద ఈకలు బీకడం, అట్లాంటి ఒక మహోన్నతమైన ఘనకార్యానికి మనోళ్ళు శ్రీకారం చుట్టారనమాట మన హేటర్స్. 3 రోజుల క్రితం తెలిసింది కదా కళ్యాణ్కి, ఇంకా ఎందుకు వీడియో పెట్టలేదని చెప్పేసి మార్నింగ్ నుంచి కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు అయితే పెడుతున్నారంట. అసలు నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, ఈ కామెంట్లు పెట్టే నిబ్బాగాళ్ళందరికీ ఒకటి అడుగుతాను అనమాట. అదేంటంటే, బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ ఒకడే ఉన్నాడండి? కళ్యాణ్ ఒకడే ఉన్నాడా బిగ్ బాస్ సీజన్ 9లో? లేకపోతే ఈ భూప్రపంచం మీద కళ్యాణ్ ఒకడే ఉన్నాడా? మీ వాళ్ళు ఏం బిగుతున్నారయ్యా? స్ట్రైట్గా అడుగుతున్నా, మీ వాళ్ళు ఏం బిగుతున్నారా అని అడుగుతున్నా. ఎల్బీ స్టేడియంలో గడ్డి బిగుతున్నారా మీ వాళ్ళు కూర్చొని? మీ డిమాండ్ పవను, మీ రీతు, మీ ఇమాన్యులు, మీ బర్నీ ఏం బిగుతున్నారో అడుగుతున్నా. అంటే సీజన్ 9లో కళ్యాణ్ ఒకడే ఉన్నాడు, మిగతా ఎవరు లేరు, అంతేనా మీ ఉద్దేశం? మాట్లాడితే కళ్యాణ్ మీద పడి ఏడవడం తప్ప ఏమన్నా దీంతో లాజిక్ ఉందా? మీరు మాట్లాడే దాంతో కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ అబ్బాయి దగ్గరికి వాళ్ళు వెళ్ళడమే చాలా మంచి విషయం. తను ఇంతకు ముందు కూడా వేరే అబ్బాయికి చేశాడు కాబట్టి ఆ హెల్ప్ చేస్తాడేమో తన దగ్గరికి వెళ్ళారు. తను మొత్తం వెరిఫై చేసుకొని ఒక 3 రోజుల టైం పడదా? 6 లక్షల మందికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అతను. 6 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు కళ్యాణ్. 6 లక్షల మందికి ఇస్తున్నాడంటే ఎంత వెరిఫై చేసుకోవాలి? అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. 3 రోజుల టైం పట్టదా? 2 రోజుల టైం పట్టదా? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే మీ వాళ్ళు అసలు కనీసం ఒక రూపాయి కూడా దానం చేసింది లేదు ఇంతవరకు. మీ రీతు కానీ, మీ డిమాండ్ పవన్ కానీ, మీ ఇమాన్యుల్ కానీ, అందరి గురించి చెప్తున్నా, ఒకరని కాదు. కళ్యాణ్ హేటర్స్ అంటే అందరూ వస్తారు. ఎవరైతే కళ్యాణ్ హేట్ చేస్తున్నారో వాళ్ళందరూ, అందరిని అడుగుతున్నా. మీ వాళ్ళు ఎల్బీ స్టేడియంలో కూర్చొని గడ్డి బీకుతున్నారా, మామిడి చెట్టు మీద మామిడి ఆకులు బీకుతున్నారా? నాకు అర్థం కాదు. ఏం బీకుతున్నారా అని అడుగుతున్నా. కళ్యాణ్ అంటున్నారు కదా మీరు. బేసిక్గా నాకు ఈరోజు వీడియో చేయాలని లేదు ఫ్రెండ్స్. ఏదో కళ్యాణ్ ఒక వీడియో పెట్టాడు కాబట్టి ఒక షార్ట్ కింద పెట్టేద్దాంలే అనుకున్నాను. కానీ ఈ దరిద్రులు మాట్లాడిన మాటలకి వెర్రెక్కిపోయింది, మెంటల్ ఎక్కిపోయింది అనమాట. నాకు మెంటల్ ఎక్కి వీడియో చేస్తున్నాను, చిరాకు దొబ్బింది నాకైతే. ఒక్కడికన్నా మానవత్వం అసలు ఆ వీడియోలో ఉండే సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? వీడియో రిలీజ్ చెయ్యకముందు అవే మాటలు, చేసినాక అవే మాటలా? మానవత్వం ఉందా కొంచెమన్నా? మనుషులైనా మీరు? కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారా? అశుద్ధం అంటే తెలిసి సావదు వీళ్ళకి. పొద్దున్న వెళ్తారు కదా 6 బయటికి, అది చదువుకొని వస్తే కదా. మీరు చదువుకొని వస్తే ఇట్టెందుకుంటారులే, కానీ అది వేరే విషయం. సో కాబట్టి పనికి మాలిన మాటలు మాట్లాడడం మాత్రం మానేయండి. మీ వాళ్ళు మాత్రం ఏం పీకరు, ఏం దేకరు. ఎవడు మీ వాడిని దేకరు కాబట్టి మీ వాళ్ళు చచ్చిపోతారు కడుపు మంటతో. మీ వాళ్ళని ఎవరు దేకరు కాబట్టి కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారు. మీరు మంచి పనులు చేసి మీరు మంచి పేరు సంపాదించుకొని మీ వాళ్ళని అభిమానిస్తారు. అంతేగాని కళ్యాణ్ మీద పడి ఏడిస్తే ఏం లాభం మీకు? కొంచెమన్నా సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? మిమ్మల్ని కామన్ సెన్స్ ఉందా అనడం నాకు కామన్ సెన్స్ లేదు, అంతే. మీరు మనుషులు అయితే కాదు, మీరు పశువులు. మీకు ఎంత కొట్టినా, మీకు ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే, నాకు అర్థమైంది. సో కాబట్టి మీరు కడుపు మంట మీరు పెట్టుకుంటే మీ మనిషిని లోపల పెట్టుకోండి, అంతేగాని బయటికి మాట్లాడారంటే నాకు కనిపించిందంటే మాత్రం బాగోదు, చెప్తున్నాను. సో కాబట్టి నేనైతే ఈ వీడియో గురించి అందరికి చెప్దామనే ఉద్దేశంతో ఒక షార్ట్ పెడదాం అనుకున్నాను. బట్ ఇలాగ వీళ్ళు ఇరిటేషన్ తెప్పించేసరికి నేను ఇలా ఎమోషనల్ కావాల్సి వచ్చింది. మీరైతే అందరూ కలిసి సాయం చేయండి. సో ఆ పిల్లవాడి ప్రాణం కాపాడడానికి మనం కూడా మన వంతు ఉడత సాయం చేద్దామని నేనైతే ఒక మాట అనుకొని వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఆ కళ్యాణ్ పడాల అఫీషియల్ అకౌంట్కి వెళ్ళి ఆ స్కానర్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ పెట్టకూడదు. నేను చూడండి, మీకు తోచినంత సాయం చేయండి.
ఓకేనా?